హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. వయసు ఒక నెంబర్ మాత్రమే. 75 ఏళ్ల వచ్చిన పథకాల పంట పండిస్తున్నాడు. 7 వయసు దాటిన ఆ పెద్దాయనలో పట్టుత్వం తగ్గలేదు. మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో ఆటలో సత్తా చూపిస్తున్నాడు. పరుగు పందాల చిరుతల పరిగెడుతూ పథకాల పంట పండిస్తున్నాడు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్న ఓ సినికవి పదాలను తిరగరాస్తూ నేటి తరం వృద్ధులు పట్టుదలతో అవుతున్నారు. యువకులు అంటూ నేటి తరానికి సవాల్ విసురుతున్నాడు. వయసు మళ్లిన యువకుడు నాగయ్య. బాపట్ల జిల్లా పేరాలకు చెందిన పంబ నాగయ్య వయసు 75 ఏళ్లు. ఈయనే మన కథలో నవ యువకుడు. నాగయ్య వయసులో ఉండగా క్రీడల పట్ల ఆసక్తితో సాధన చేసి క్రీడాకారుడు అయ్యాడు. అనేక రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొని పథకాలు సాధించి ట్రాక్ రికార్డు ఉంది. ఆ తరువాత పేదరికం కారణంగా జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనలేకపోయాడు. అంతటితో తన క్రీడా శక్తిని పక్కన పెట్టి పెళ్లి చేసుకొని సంసార జీవితంలో అడుగుపెట్టాడు. పిల్లల్ని చదివిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా క్రీడలను ప్రాక్టీస్ చేసేవాడు. ఇక పిల్లలు పెద్దయ్యి పెళ్లిళ్ళు చేసుకొని ఎవరి జీవితాలు వారు జీవిస్తుండడంతో తనకు తీరిక దొరికింది. దీంతో తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. రోజు గ్రౌండ్కు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్న నాగయ్యలో ఉన్న ఉత్సాహాన్ని కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న విజ్ఞాన్ కుమార్ గమనించారు. నాగయ్య వయసు వారు పాల్గొనే మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల గురించి తెలిపారు. దీంతో నాగయ్యలో మునుపటి ఉత్సాహం ఉరకలేసింది. 50 ఏళ్ల వయసులో ఉండగా తొలిసారి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలో పాల్గొన్నాడు. ఇక అక్కడి నుంచి గత 25 ఏళ్లుగా మాస్టర్ అథ్లెటిక్స్ లో పాల్గొంటూనే ఉన్నాడు. పలు విభాగాల్లో వయసు వారీగా పోటీల్లో పాల్గొని పథకాల పంట పండిస్తున్నాడు. లాంగ్ జంప్, పరుగు పందాల్లో పాల్గొంటున్నాడు. పరుగు పందెంలో 1500 మీటర్లు, 800 మీటర్లు, 400 మీటర్ల విభాగంలో జాతీయ స్థాయి పోటీలో ఇప్పటికీ 15 సార్లు పాల్గొన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో వివిధ స్థాయి పోటీల్లో ఇప్పటి వరకు 25 బంగారు, 15 వెండి, 5 కాంస్య పథకాలు సొంతం సాధించి యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు నాగయ్య. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ.